దైవ సమానురాలిగా క్యాథలిక్ చర్చ్ నుండి గుర్తింపు పొందిన సమాజ సేవకురాలు మదర్ తెరెసాకు మరో అరుదైన పురస్కారం. బ్రిటన్ ఫౌండర్స్ అవార్డుకు మదర్ తెరెసాను ఎంపిక చేశారు. జీవితాంతం బాధా సర్పదష్టులను అక్కున చేర్చుకుని ఆదరించి ప్రేమను పంచిన త్యాగమయి మదర్ తెరెసా. సమాజ సేవకు కొత్త నిర్వచనం ఇచ్చిన మదర్ తెరెసా అందించిన స్ఫూర్తి అపూర్వం. ఆ స్ఫూర్తితోనే లెక్కకు మించి స్వచ్ఛంద సంస్థలు వెలిసి సమాజ సేవలో అమ్మ అడుగుజాడలో నడుస్తున్నాయి. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఎవ్వరికీ అక్కర్లేని, ఎవరూ పట్టించుకోని, ఎవ్వరి ప్రేమకు పాత్రులు కాని అభాగ్యులు, బాధా సర్పదష్టులు, ఎందుకు బతుకుతున్నామని ఆక్రోశించే శాపగ్రస్తులను ఆదుకోవడం కోసం మొత్తం జీవితాన్ని ఖర్చు చేసిన త్యాగమయి మొత్తం ప్రపంచానికి ప్రేమ అంటే ఏంటో చాటి చెప్పింది. సేవ అంటే ఏంటో నేర్పించింది. సాటి మనిషిని ఆదుకోవడంలో అందరికీ స్ఫూర్తి అయింది. అందుకే ఆమె అందరికీ అమ్మ అయింది. మదర్ తెరీసా ఈ ఒక్క పేరు వినపడితే చాలు చల్లటి వెన్నెల ఆప్యాయంగా వెన్ను నిమిరినట్లు అనిపిస్తోంది. అమ్మ ఒడిలో ఆనందంగా ఆడుకుంటున్న జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. అసలు అమ్మ అనే పదానికి ఆమె ఓ పర్యాయ పదమని చాటి చెప్పాలనిపిస్తుంది. అవును, ఆమె అందరికీ అమ్మే మరి. ఎక్కడో అల్బేనియాలో పుట్టింది. ప్రపంచ దేశాలు యుద్ధరంగంలో నెత్తిరోడుతున్న సమయంలో సరిగ్గా మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో అంతర్జాతీయ సమాజానికి తెరీసా ఓ అమ్మలా పరిచయమైంది. తెరీసా అసలు పేరు ఆగ్నేస్ బుజాజియు. 12 ఏళ్ల వయసు పిల్లలు ఏం చేస్తారు? చక్కగా చుట్టుపక్కల పిల్లలతో ఆడుకుంటారు, పాడుకుంటారు, అల్లరల్లరి చేస్తూ హాయిగా గడిపేస్తారు. కానీ ఆగ్నేస్ అలా చేయలేదు. అంతటి చిన్న వయసులోనే ఆగ్నేస్ సమాజానికి సేవ చేయాలనుకుంది. అందుకోసం నన్నగా మారిపోదామని అనుకుంది. అయితే నన్నగా మారడానికి ఆ వయసు సరిపోదని చెప్పడంతో మరికొన్నేళ్లు ఆగాల్సి వచ్చింది. తన 18వ ఏట నన్గా మారిన ఆగ్నేస్ 1929లో భారతదేశం వచ్చింది. వచ్చి రావడంతోనే హిమాలయ పాదాల దగ్గర డార్జిలింగ్లో తెరీసా స్కూల్లో టీచర్గా చేరింది. 20 ఏళ్ల పాటు ఆ స్కూల్లోనే పనిచేసింది. పనిచేస్తుందే కానీ మనసులో తెలియని అశాంతి. సమాజంలో అత్యంత దుర్భరమైన పేదరికంతో కుట్టుమిట్టాడే అభాగ్యులు ఎవ్వరి ప్రేమ అందక, ఏ ఆసరా కనబడక ఎందుకు బతికున్నామా అని తమలో తామే కుమిలిపోతూ ఉండటాన్ని గమనించిన ఆగ్నేస్ జీవితం అంటే అలాంటి అభాగ్యులకు సేవ చేయడమే అనుకుంది. అంతే, తన పేరును తెరీసాగా మార్చుకుంది. అలా సిస్టర్ తెరీసా కలకత్తా నగరంలో అడుగుపెట్టింది. భయంకరమైన కుష్ఠవ్యాధితో బాధపడే వారిని సొంత బంధువులు కూడా దూరం పెట్టేయడం, అలా అయిన వారి తిరస్కారాలకు గురై వీధిన పడ్డ అభాగ్యులు తమకన్నా శవాలు నయమని తీవ్ర నిస్పృహలో కొట్టుమిట్టాడడం తెరీసా చూసింది. కుష్ఠవ్యాధితో పాటు రకరకాల అంటువ్యాధులు, అంగవైకల్యాలతో సతమతమయ్యేవారు తమని ఆదుకునేవారెవరూ లేక వీధుల్లో ప్లాట్ఫారాలపై దుర్భర జీవితాలు గడపడం చూసి తెరీసా కలత చెందింది. తల్లిదండ్రులే అక్కర్లేదనుకుని వీధుల్లో పారేసిన చిన్నారులు, ప్రకృతి వైపరీత్యాల్లో, యుద్ధాల్లో తల్లిదండ్రులను పొట్టన పెట్టుకుంటే అనాథలుగా మిగిలిన పసికందులను ఎవ్వరూ పట్టించుకోకపోవడం తెరీసాను ఆగ్రహానికి గురిచేసింది. వీరితో పాటు కేవలం పేదరికం కారణంగానే వీధులు పాలైన వారిని ప్రభుత్వాలు కూడా పట్టించుకోకపోవడం దారుణమని తెరీసా అనుకుంది. ఇలాంటి శాపగ్రస్తులందరికీ సేవ చేయడానికే దేవుడు తనను పంపించాడని తెరీసా అనుకుంది. కష్టాలు ఊబిలో కూరుకుపోయిన అభాగ్యులు స్వచ్ఛమైన హృదయులని తెరీసా అభిప్రాయం. అందుకే అటువంటి వారికి ఆశ్రయమిచ్చేందుకు నిర్మల్ హృదయను స్థాపించింది తెరీసా. నిజానికి అది ఓ పురాతన ఖాళీ దేవాలయం. ఆ భవనానికే కొద్దిపాటి మరామతులు చేయించి నిర్మల హృదయను స్థాపించింది.
కుష్ఠవ్యాధులంటేనే అప్పట్లో సమాజంలో ప్రతి ఒక్కరూ దూరంగా పారిపోయేవారు. కుష్ఠవ్యాధిగ్రస్తుతో మాట్లాడడానికి అసహించుకునేవారు. వారితో మాట్లాడితే ఆ వ్యాధి తమకు అంటుకుంటుందని భయపడేవారు. అటువంటి పరిస్థితుల్లో కుష్ఠవ్యాధుల కోసం శాంతినగర్ను స్థాపించింది తెరీసా. అందులో వ్యాధిగ్రస్తులకు మందులు మాకులతో పాటు ఆహారం ఇతరాత్ర సదుపాయాలను కూడా కల్పించింది. ప్రతి రోగిని ఎంతో ప్రేమగా పలకరిస్తూ వారిలో ధైర్యాన్ని నింపుతూ జీవితంపై వారిలో ఆశలు పెంచుతూ వారిని నయం చేస్తూ చల్లగా చూసేది. అప్పుడే సిస్టర్ తెరీసా మదర్ తెరీసాగా మారింది. అభాగ్యుల పాలిట చల్లని తల్లి అయ్యింది. We see Christ in the broken body and we touch him, and that touch comes from the deep faith that Christ cannot deceive. అనాథ పిల్లల కోసం నిర్మల్ శిశుభవన్ను స్థాపించింది. 13 మంది సిస్టర్లతో ప్రారంభమైన మదర్ ప్రేమ ప్రస్థానం 1997 నాటికల్లా 4000 మంది సిస్టర్లతో ప్రపంచవ్యాప్తంగా 125 దేశాలకు విస్తరించింది. వివిధ దేశాల్లో అనాథాశ్రమాలు, ఆహార కేంద్రాలు, ఆసుపత్రులు నిర్మించి సమాజంలో నిరుపేదలకు ఉచిత సేవలందించింది అమ్మ. తెల్లటి చీర, అంచు మీద నీలం రంగు గీత, ఇది మదర్ యూనిఫామ్. తెరీసా సంస్థలో పనిచేసే సిస్టర్లందరూ ఈ యూనిఫామ్నే అనుసరిస్తారు. వందలాది మంది నిరాశ్రయులను రోజు పేరు పేరున పలకరించి చిరునవ్వుతో ఆప్యాయత పంచి ప్రేమగా సేవలందించేది తెరీసా. সব ভালো আছে? ভালো হচ্ছে? তোমার বাচ্চার মাস কত মাস? 2 মাস, 3 মাস, কদিনে? ভালো? সালাম। ভালো আছে? তোমার ঘর হচ্ছে? পেয়েছো সব? একটু বাজনা করবে না? ওখানে করবে। আচ্ছা. ఆమె పలకరింపుతోనే బాధితులు తమ కష్టాలన్నింటినీ మర్చిపోయేవారు. ఆమె చిరునవ్వు వెలిగించిన వెలుతురులో మెరిసిపోయేవారు. ఆమె సేవా తత్పరతను చూసి చలించిపోయేవారు. పంతొమ్మిది 1982లో ఇజ్రాయెల్ పాలస్తీనాల మధ్య జరిగిన గెరిల్లా వార్లో తల్లిదండ్రులను కోల్పోయి గాయాలతో ఆసుపత్రిలో అనాథలుగా మిగిలిన 37 మంది చిన్నారులను మదర్ తెరీసా స్వయంగా దగ్గరుండి కలకత్తా తీసుకువచ్చారు. వారందరికీ ఆమె అమ్మయ్యారు. నిర్మల్ శిశుభవన్లో వారికి నీడనిచ్చారు. ఆ పిల్లలు ఇప్పుడు 4 పదుల వయసు వారై వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. లేదంటే వారు యుద్ధ వాతావరణంలోనే అసూలు బాసేవారు. జీవితకాలం పాటు సాటి మనిషికి సేవ చేయడంలోనే గడిపిన మదర్ తెరీసా ఏనాడు కూడా తాను గొప్ప పని చేస్తున్నానని చెప్పుకోలేదు. చెప్పుకోవడం కాదు, కనీసం తనలో తానుగా కూడా గొప్పగా పనిచేస్తున్నానని కూడా అనుకోలేదు. ఆమె తరచుగా అనేది ఒక్కటే, నేను పుట్టుకతో అల్బేనియన్ని, ఆవాసరీత్యా నేను భారతీయురాలిని, నా విశ్వాసాల ప్రకారం నేను కేథలిక్ నన్నని, నన్నడిగితే నేను ఈ ప్రపంచానికి చెందిన దాన్ని, నా హృదయ స్పందనల ప్రకారం నేను పూర్తిగా జీసస్ క్రీస్తుకు చెందిన దాన్ని అని తెరీసా అనేవారు. What would I have done if I was she? And my answer was, I would have tried to draw some attention to myself. I would have said I'm hungry or I'm cold or I'm dying. But she was so great. She was so beautiful in her giving. The poor are great people. ప్రపంచంలో ఎక్కడ ఏ విపత్తు చోటు చేసుకున్నా, ఏ విధ్వంసం పేట్రేగినా మదర్ తెరీసా అక్కడికి పోయి బాధితులకు సేవలందేలా చూసేవారు. ఇథియోపియాలో ఆకలి కేకలు భీకర రూపు దాల్చినప్పుడు, చెర్నోబిల్లో మాయదారి అనుప్రయోగాలు వికటించి లెక్కకు మించి బాధితులు గాయపడ్డప్పుడు, ఆర్మేనియాలో భూకంపం విలయం సృష్టించినప్పుడు మదర్ తెరీసా బాధితులను పరామర్శించి వారికి సేవలందించేలా తన మిషనరీస్ ఆఫ్ చారిటీ సభ్యులను ముందుకు నడిపించారు.
ప్రపంచవ్యాప్తంగా 10 లక్షలకు పైగా అనాథలు, నిర్భాగ్యులను మదర్ తెరీసా సారథ్యంలోని మిషనరీస్ ఆఫ్ చారిటీ హక్కుని చేర్చుకుని ఆదరిస్తోంది. సమాజంలోని నిరుపేదలు చాలా దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారని, అటువంటి వారికి జీవితంపై ఆశలు చిగురింపచేసేలా ప్రేమగా సాకాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని మదర్ తెరీసా అంటూ ఉండేవారు. సేవకు జీవితాన్ని అంకితం చేయాలనుకుని కలకత్తాలో మొట్టమొదటి ఆశ్రమం స్థాపించాక మొదట్లో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అందరినీ ఆదుకునేందుకు చేతిలో ఉన్న డబ్బు సరిపోయేది కాదు. నిర్భాగ్యుల ఆకలి తీర్చేందుకు కలకత్తా నగర వీధుల్లో భిక్షాటన చేయాల్సి వచ్చేది. ఆ తర్వాత ఆమె సేవలు విస్తరించాక, ఆ సేవలపై నమ్మకం కలిగాక దాతలు ముందుకు వచ్చి విరాళాలందించేవారు. ఎంతో నిరాడంబరంగా ఉండే మదర్ తెరీసా ప్రతి పైసాని బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో ఖర్చు చేసి సేవలందించారు. ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో మదర్ తెరీసా గురించి ప్రచారం విస్తృతం కావడంతో దేశ విదేశాల నుండి పెద్ద ఎత్తున విరాళాలు రావడం మొదలైంది. వాటిని ఎంతో జాగ్రత్తగా ఖర్చు చేస్తూ ఆశ్రమాలను ముందుకు తీసుకువెళ్లారు తెరీసా. ఆమె నమ్మకం ఒక్కటే, చుట్టూరా ఉన్న సమాజానికి, ప్రత్యేకించి సమాజంలోని అణగారిన నిరుపేద వర్గాలకు, ఏ ప్రేమ అందని అభాగ్యులకు సేవలందించడం కోసమే జీసస్ క్రీస్ట్ తనను పంపించారని మదర్ తెరీసా నమ్మారు. తుది శ్వాస వరకు ఆ నమ్మకంతోనే నిష్కలంక హృదయంతో, ప్రేమతో కూడిన సేవలందించారు. పూలతో పాటే ముళ్ళు ఉంటాయి, పొగడ్తలతో పాటే విమర్శలు ఉంటాయి. మొత్తం ప్రపంచమంతా మదర్ తెరీసా సేవలను వేనోళ్ల కొనియాడితే కొందరు మదర్ పైన విమర్శలు చేశారు. మదర్ తెరీసా జీవితమే ఓ త్యాగఫలం. ప్రపంచమంతా ఆమె నుంచి స్ఫూర్తి పొందింది. ఏ ప్రయోజనమూ ఆశించకుండా, ఏ స్వార్థమూ లేకుండా సాటి మనుషులకు సేవ చేయడమే జీవితంగా ఎంచుకున్న అమ్మకు లెక్కలేనన్ని అవార్డులు వచ్చి పడ్డాయి. అయితే వాటన్నింటినీ ఆమె మామూలుగానే స్వీకరించారు. ఆ అవార్డుల కన్నా తన ఆశ్రమంలో సేద తీరి ఆనందంగా నవ్వే అనాథలను చూస్తేనే తనకు ఎక్కువ సంతోషం కలుగుతుందని మదర్ తెరీసా అనేవారు. Of all the women in recent history, no one has captured the public imagination like Teresa of Calcutta. I'm not being facetious, and I'm certainly making no comparison when I say that no woman has made such an impact here since Our Lady herself appeared in 1879. అవార్డుల కోసమో, ఎవరి మెప్పుల కోసమో మదర్ తెరీసా సేవా కార్యక్రమాలకు జీవితాన్ని అంకితం చేయలేదు. ఆగర్భ దరిద్రులకు, అభాగ్యులకు సేవ చేయడమే జీవితానికి పరమావధి అని నమ్మింది కాబట్టే మదర్ తెరీసా చిరునవ్వుతో అనుకున్నది సాధించింది. ఈ క్రమంలో ప్రపంచ దేశాలన్నీ అమ్మని పొగడ్తలతో ముంచెత్తాయి. తనది కాని దేశంలో జీవితాంతం సామాజిక సేవలోనే గడిపిన మదర్ తెరీసాను భారత ప్రభుత్వం అవార్డులతో సత్కరిస్తూనే వచ్చింది. 60లలో పద్మశ్రీ అవార్డును అందించిన భారత ప్రభుత్వం ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ అంతర్జాతీయ అవార్డుతో అమ్మని గుర్తించింది. ఆ తర్వాత భారతదేశంలోనే అత్యుత్తమమైన భారతరత్న అవార్డుని మదర్ తెరీసాకు అందించి ఆమె సేవలను గుర్తించింది. స్వర్గీయ ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో 1980లో తెరీసాకు భారతరత్న అవార్డుని అందించారు. ఈ కార్యక్రమానికి ఇందిరాగాంధీ కూడా విచ్చేసి మదర్ తెరీసాను అభినందించారు. భారతదేశంలోనే కాదు, వివిధ దేశాల ప్రభుత్వాలు తమ దేశాల్లో చెలామణిలో ఉన్న అత్యుత్తమ పురస్కారాలను మదర్ తెరీసాకు సమర్పించుకుని ఆమె పట్ల తమ గౌరవాన్ని చాటుకున్నారు. అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ మదర్ తెరీసాను ఫ్రీడమ్ మెడల్తో సత్కరించారు. అలాగే ఫిలిప్పైన్స్ కి చెందిన రామన్ మెగసెసే అవార్డును మదర్ సొంతం చేసుకున్నారు. వీటన్నింటినీ మించి 1979లో ప్రపంచంలోనే అత్యుత్తమమైన నోబెల్ శాంతి పురస్కారానికి మదర్ తెరీసా ఎంపికయ్యారు. అయితే తాను అవార్డు తీసుకునే స్థాయికి ఎదగలేదని తెరీసా ఆ అవార్డుని సున్నితంగా తిరస్కరించారు. నిర్వాహకులు ఆమెకు నచ్చజెప్పిన తర్వాతనే ఆమె అవార్డు తీసుకోవడానికి అంగీకరించారు. మదర్ తీసుకోవడం ద్వారా నోబెల్ శాంతి పురస్కారం విలువ ఎన్నో రెట్లు పెరిగింది. ఈ సందర్భంగానే తెరీసా మాట్లాడుతూ, కడు పేదరికంతో అల్లాడుతున్న ఓ మనిషికి కంచం నిండా అన్నం పెట్టగలిగినప్పుడు అతని ఆకలిని తీర్చామన్న తృప్తి ఉంటుంది. అదే సమాజం నుంచి ఎలాంటి ప్రేమకు నోచుకోని అభాగ్యులను చూస్తే కేవలం వారి ఆకలి తీర్చడంతో సమస్య పరిష్కారం కాదు, వారికి ప్రేమ, ధైర్యం అందించాలి. అది చాలా కష్టం అని అన్నారు. వివిధ విశ్వవిద్యాలయాలు మదర్ తెరీసాను గౌరవ డాక్టరేట్లతో సన్మానించాయి.
ప్రజా సంఘాలు రకరకాల బిరుదులతో గౌరవించాయి. సేవ చేయడం ఒకటే ముఖ్యం కాదని మదర్ అనేవారు. మనం ఎదుటివారికి ఎంత సేవ చేశామని అస్సలు ముఖ్యం కాదు, ఆ సేవను ఎంత ప్రేమగా చేశామనేదే ముఖ్యం. ఎందుకంటే మన నుంచి సహాయాన్ని ఆశించేవారు మనం ఎంత ప్రేమగా ఆ సహాయాన్ని అందిస్తున్నామన్నదే చూస్తారు అని మదర్ తన సహచర నన్లతో అనేవారు. సమాజ సేవతో పాటు మదర్ తెరిసా జీవితాంతం ఒక అంశంపై పోరాడేవారు. భ్రూణ హత్యలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించేవారు. గర్భస్రావాల ద్వారా పుట్టబోయే పసికందుల ప్రాణాలను తీయడం మహాపాపమని మదర్ ఆగ్రహం వ్యక్తం చేసేవారు. అంతేకాదు, అంది వచ్చిన ప్రతి వేదిక పైన అబార్షన్లకు, భ్రూణ హత్యలకు వ్యతిరేకంగా నినదించేవారు. ప్రపంచంలో శాంతిని తీవ్రంగా దెబ్బతీస్తోంది భ్రూణ హత్యలేనని పదే పదే ఆరోపించిన మదర్ తెరీసా, ఒక తల్లి తన బిడ్డను తానే చంపుకుందంటే ఇక మనకేం మిగిలింది? నేను మిమ్మల్ని చంపాలి, మీరు నన్ను చంపాలి, అంతకు మించిన సందేశం ఏముంది అని అమ్మ తీవ్ర స్వరంతో ధర్మాగ్రహం వ్యక్తం చేసేవారు. ఎవరూ చేయని సేవల ద్వారా మొత్తం ప్రపంచాన్ని ఆకర్షించిన మదర్ చుట్టూ కొన్ని వివాదాలు ఉన్నాయి. ప్రత్యేకించి బీజేపీ అనుబంధ సంఘ్ పరివార్ సభ్యులు పదే పదే మదర్ తెరీసాపై ఆరోపణలు చేస్తూనే వచ్చారు. సామాజిక సేవ ముసుగులో మదర్ తెరీసా బాధితులకు సహాయం చేసి అనంతరం వారిని క్రైస్తవ మతంలోకి మార్చేస్తున్నారని సంఘ్ పరివార్ నేతలు ఆరోపించేవారు. అయితే ఆ ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదనేది పరిశోధకుల వాదన. నిర్మల్ హృదయలో తలదాచుకునే అభాగ్యుల్లో ఎవరు మరణించినా చనిపోయిన వారి మతాలను బట్టి, వారి ఆచార వ్యవహారాలను బట్టి అంత్యక్రియలు జరిపిస్తూ ఉంటారు. ఇది మదర్ తెరీసా ఆశ్రమాలు స్థాపించిన నాటి నుంచే అమల్లో ఉంది. ఇక కొంతమంది ఫారిన్ జర్నలిస్టులు మదర్ తెరీసా ఆశ్రమాలకు ప్రపంచ దేశాల నుంచి పెద్ద మొత్తంలో విరాళాలు వచ్చాయని, వాటిని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. అయితే మదర్ గురించి తెలిసిన వారు మాత్రం ఆమె ప్రతి పైసాను బాధ్యతతో ఖర్చు పెడతారని, ఒక్క రూపాయి కూడా వృధాగా ఖర్చు కాకుండా జాగ్రత్తలు తీసుకునేవారని అన్నారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన విశిష్ట వ్యక్తులకు ఏటా అవార్డునిచ్చే గ్యాలప్స్ సంస్థ నుంచి మదర్ తెరీసా ఏకంగా 18 సార్లు విశిష్ట వ్యక్తిగా ఎంపికై ప్రపంచ చరిత్ర సృష్టించారు. పంతొమ్మిది 1997లో 87 ఏళ్ల వయసులో మదర్ తెరీసా అనారోగ్యంతో కన్నుమూశారు. అంతకుముందు ఆమెకు 2 సార్లు గుండెపోటు వచ్చింది. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో మిషనరీస్ ఆఫ్ చారిటీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుంటే చారిటీ సభ్యులంతా కలిసి రహస్య బ్యాలెట్ ద్వారా అభిప్రాయాన్ని సేకరించి మదర్ తెరీసాయే చారిటీ పెద్దగా కొనసాగాలని తీర్మానించారు. అందరి అభిప్రాయాన్ని ఆమోదిస్తూ ఆమె అలాగే కొనసాగారు. అయితే ఈ క్రమంలోనే ఆమె ఓసారి కింద పడడంతో కాలర్ బోన్ విరిగింది. వైద్యం చేయించుకుంటూనే సేవా కార్యక్రమాలు కొనసాగించారు. ఆ తర్వాత మలేరియా జ్వరం ముదరబెట్టింది. మళ్లీ గుండెపోటు రావడంతో సర్జరీ చేశారు. చివరికి శరీరం ఇక ఎంతమాత్రం సహకరించకపోవడంతో జీవితాంతం సేవలు చేసి చేసి అలిసిపోయిన అమ్మ 1997 సెప్టెంబర్ 5న ఈ లోకం నుండి సెలవు తీసుకున్నారు. ఆమె మరణంతో కలకత్తాలోని నిర్మల హృదయం చీకటైపోయింది. అయితే ఆమె స్ఫూర్తితో సేవలు అలాగే కొనసాగుతున్నాయి. రోజూ ఆమె పలకరింపుతో ఉపశమనం పొందే అభాగ్యులకు మాత్రం ఆ చల్లటి పిలుపు, ఆ వెన్నెల నవ్వు మాత్రం దూరమైపోయాయి. మదర్ తెరీసాకు మహిమలు కూడా ఉన్నాయన్న ప్రచారమూ ఉంది. ఓ మహిళకు క్యాన్సర్ కంతి ఉంటే మదర్ తెరీసా ఫోటో నుంచి ఓ కాంతి పుంజం వచ్చి దాన్ని మాయం చేసిందని ఓ కథ ప్రచారంలో ఉంది. అయితే ఆ మహిళకు వైద్యం చేసిన డాక్టర్లు మాత్రం అది క్యాన్సర్ కంతి కాదని, ఆ కంతి కూడా మామూలు మందులతోనే నయమైందని చెప్పారు. 2003లో మదర్ తెరీసాకు సెయింట్హుడ్ ఇవ్వాలని నిర్ణయించినట్టు పోప్ ప్రకటించారు. ఈ ఏడాది సెప్టెంబర్లో ఆమెను దైవ సమానురాలిగా గుర్తించి ప్రకటిస్తారు. ఆమె జీవించి ఉన్నప్పుడే కాదు, ఆమె మరణ సమయంలోనూ వివాదాలు చోటు చేసుకున్నాయి. మదర్ తెరీసాకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంపై సంఘ్ పరివార్ మండిపడింది. ప్రత్యేకించి ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్లు ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని పట్టుబట్టారు.
ఆమె బలవంతపు మత మార్పిళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించిన బీజేపీ మాత్రం మదర్ మరణానంతరం ఆమెను కొనియాడింది. ఆమె అంత్యక్రియలకు పార్టీ ప్రతినిధులను పంపింది. 87 ఏళ్ల జీవితంలో 70 ఏళ్ల పాటు ఏదో ఒక రూపంలో సమాజ సేవకి అంకితమైంది అమ్మ. తన ఆశ్రమంలో చేరిన వాళ్లంతా తన బిడ్డలే అనుకుంది. తన బిడ్డలను లాలనగా చూసుకుంది, ప్రేమగా సాకింది, ఆప్యాయతను పంచింది. ఎవ్వరి నుంచి ఏమీ ఆశించకుండా చిరునవ్వుతోనే అంతా చేసింది. అందుకే ఆమె విశ్వమాత అయింది. ఏదో ఓ చిన్న మంచి పని చేస్తేనే 10 మందికి గొప్పలు చెప్పుకుని తమ భుజాలు తామే చరుచుకుని మురిసిపోయే జనం ఉన్న సమాజం ఇది. అలాంటి సమాజంలోనే తన జీవితమంతా సాటి మనిషికి సేవ చేయడానికి వెచ్చించిన మహా మనీషి మదర్ తెరెసా. వెన్నెల్లాంటి చిరునవ్వుతోనే అహోరాత్రులు సేవా కార్యక్రమాలు చేపట్టిన తెరెసా జీవితం మొత్తం ప్రపంచానికి ఆదర్శం. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.